మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. Krishna Krishna Hare Krishna శ్రీకృష్ణ భగవానుడు తన కర్తవ్యం నుంచి ఎన్నడూ విచలితుడు కాలేదు. ఆయన కథనానుసారంగా మనిషి కర్తవ్యం ఏదైతే ఉందో అదే మనిషి ధర్మం అన్నాడు. ఒక స్థితిలో మనిషి ధర్మం ఏమిటి, తన కర్తవ్యం ఏమిటి అనే నిర్ణయాన్ని తీసుకోవాలనుకున్నప్పుడు ఆ సమయాన ఆ కర్తవ్య పాలన్ని, ఆ ధర్మపాలన్ని ఏ ఆసక్తి లేకుండా చేయమంటాడు. మరి ఏ ఇతర యోచన, ఏ ఆసక్తి, ఏ సంశయాన్ని కర్తవ్యాన్ని పాలించేటప్పుడు రానివ్వద్దని చెబుతాడు. దీనికి ఫలితం లభిస్తుందా లేదా అనే ఆలోచన వద్దు. ఏ రకమైన భావాన్ని, చుట్టరికాల బలహీనతని మనసులోకి రానివ్వద్దు. దాన్నే భగవంతుడు యోగం అని అంటాడు. ఆయన భగవద్గీత 2వ అధ్యాయంలో ఒక మహాద్భుత శ్లోకాన్ని చెప్పాడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూః మాతే సంగోస్త్వ కర్మణి. ఆ శ్లోకం తర్వాత ఉన్న మరో శ్లోకంలో ఆయన అంటాడు, యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనుంజయః సిద్ధ్య అసిద్ధ్యో సమో భూత్వా సమత్వ యోగ ఉచ్యతే. 2వ శ్లోకంలోనే ఆయన అన్నాడు, ఆసక్తిని త్యజించి గెలిపోటములు ఏమైనా సరే దాంట్లో సమబుద్ధి నుంచి కర్మం చెయ్యి. దాన్నే యోగం అంటారు. ఇదే అనాసక్తమైన యోగ శిక్షని శ్రీకృష్ణుడు అర్జునునికి ఇచ్చాడు. దాని ఉదాహరణనే ఆయన తన జీవితంలో అడుగడుగునా అనుసరించాడు. తన ప్రతి కర్తవ్యాన్ని ప్రతి యుగంలో ప్రాణులకు ఆదర్శంగా ఉండేట్లుగా నిర్వర్తించాడు. అర్జునుడు తన సఖుడు అంటాడు. అందుకని అర్జునుడి కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండేవాడు. అయినప్పటికీ అర్జునుడికి అహంకారం వచ్చిందని, అభిమానం వచ్చిందని తను ఒకసారి గమనించాడు. అతడి అహంకారం నుంచి, అభిమానం నుంచి విముక్తి కలిగించడానికి ఆయన ఓ పెద్ద కథనైన
కృష్ణ శ్రీకృష్ణ ద్వారకాధీశ ఆగండి ఆగండి బ్రాహ్మణోత్తమ, ఎక్కడికి వెళ్తున్నారు? ద్వారకాధీశుల కోసం ముందు నన్ను పోనివ్వు. వెనువెంటనే నేను వారిని కలుసుకోవాలి. చూస్తున్నారుగా బ్రాహ్మణోత్తమ, ద్వారకాధీశులు ఇప్పుడు ప్రజాశ్రేయస్సు కోసం యజ్ఞానుష్ఠానం చేస్తున్నారు. ప్రజా శ్రేయస్సు కోసం యజ్ఞానుష్ఠానం. వారి ప్రజలు కష్టాలలో ఉండగా యజ్ఞానుష్ఠానమా? ప్రస్తుతం నాకు కలిగిన ఆపద కంటే ఆ యజ్ఞం గొప్పదే కాదు. నన్ను లోపలకు వెళ్ళనివ్వు. నన్ను వెళ్ళనివ్వు. లోపలకు వెళ్ళనివ్వు. ఆగండి వెళ్ళనివ్వు. ఆగండి. ఈ శుభయజ్ఞానికి తమకు స్వాగతం బ్రాహ్మణోత్తమ. ఏ చింత లేని వారికి ఈ స్వాగత వచనాలు పలకండి. ఈ ద్వారకలో నివసించే నేను విపత్తులలో ఉన్నాను. మీరే నన్ను రక్షించాలి ద్వారకాధీశ, మీరే రక్షించాలి. ఆ, ముందు తమరు శాంతచిత్తులు కండి బ్రాహ్మణవర్య. ఎలా శాంతించగలను ద్వారకాపతి? నా బిడ్డలు ఒక్కొక్కరుగా మృత్యువు వాత పడుతుంటే గత్యంతరం లేక తమ చెత్తకు వచ్చాను. బిడ్డలందరూ అకాల మృత్యువుకు గురవుతున్నారు. అకాల మృత్యువా? అవును ద్వారకాధీశ. ఆ యమధర్మరాజు నా ముగ్గురు పుత్రులను పుట్టిన వెంటనే నిర్జీవనను గావించాడు. ఇప్పుడు నేను నిశ్చయానికి వచ్చాను. ఈ ద్వారకాపురిలో నా వంటి నిస్సహాయులను ఆదుకోగలిగే ధనుర్ధారి క్షత్రియుడు లేడనిపిస్తున్నది శ్రీకృష్ణ. అలా అంటారేమిటి బ్రాహ్మణోత్తమ? మరేమనమంటారు ద్వారకాధీశ? తమ రాజ్యంలో మాతాపితల కరుణ ముందే పసికందులు అకాల మృత్యువుకు గురవుతుంటే తమరు ఈ యజ్ఞాల ద్వారా శాంతి కలుగుతుందని ధర్మపాలనంటూ నాటకవాడుతున్నారు. ఒక్క విషయం మాత్రం నిర్ధారణైనది. బ్రాహ్మణ ద్రోహులు, ధూర్తులు, నిర్దయులు, విషయలోలత్వంతో నిండిన ఈ రాజవంశపు కర్మఫలం కారణంగానే నాకీ పుత్రశోకం అనే కఠిన శిక్ష లభించినది. ఇది మిథ్యారోపణ బ్రాహ్మణోత్తమ. మిథ్యారోపణ? తమరి విధంగా వచించడం సమంజసమేనా శ్రీకృష్ణ? ఇప్పుడే తమ రాజమందిర ద్వారం వద్ద పసికందులైన నా ముగ్గురు పుత్రుల శవాలను ఉంచి వచ్చాను. ఈ తండ్రి హృదయం 1000 వ్రక్కలవుతుంటే తమరేమో నాది మిథ్యారోపణ అంటున్నారా? మరి ఈ విషయం మా దృష్టికి రాలేదేం బ్రాహ్మణోత్తమ? ఎలా వస్తుంది? ఎలా వస్తుంది ద్వారకాధీశ? తమ తొత్తులైన సేవకులు ఈ సత్యాన్ని తమ వరకు చేరనిస్తారా? మీకు తెలుసా, కంటకుడు దుశ్చరిత్ర కలిగి ఇంద్రియాలను జయించలేని రాజును స్వామిగా భావించి పూజించే ప్రజలు నా వలనే దుఃఖాలను అనుభవిస్తున్నారని. వాళ్ళెంతటి నరకయాతన అనుభవిస్తున్నారో మీకు తెలుసా? ఆ నరకయాతననే నేను అనుభవిస్తున్నాను శ్రీకృష్ణ, నేను అనుభవిస్తున్నాను. ఇప్పుడే నాకు అవగతమవుతున్నది. ద్వారకలో క్షత్రియుల వేషాలలో ఉన్న సంకర జాతి వారి రాజ్యం సాగుతున్నది. తమరు యదువంశ క్షత్రియులవన్న అహంభావాన్ని ప్రదర్శిస్తున్నారు. వాస్తవానికి తమరు క్షత్రియులే కారు. ఇది సత్యం కాదు బ్రాహ్మణ. అసత్యమైతే తమరు తక్షణం సమాధానం చెప్పండి. నా పుత్రుల అకాల మృత్యువు ఏ అపరాధాలకు ఫలితమో చెప్పండి, చెప్పండి. ఫలితం కర్మల వల్లనే నిశ్చయింపబడుతుంది బ్రాహ్మణ. మన ధర్మశాస్త్రాలు వచిస్తున్నదేమిటంటే రాజు యొక్క కర్మదోషం వలననే రాజ్యంలోని పసికందులకు అకాల మృత్యువు వాటిల్లుతున్నది. ఎవరి రాజ్యంలో అయితే తండ్రి కరుణ ముందే అతని పుత్రులకు మృత్యువు సంభవిస్తుందో ఆ రాజు అధర్మపరుడు, పాపి. అధిక ప్రసంగాన్ని చాలించు బ్రాహ్మణ. ఎవరిని నీవు పాపి అంటున్నావు? ద్వారకాధీశుడైన ఈ శ్రీకృష్ణుని. నీవు ఆవేశానికి లోనై ఉచితానుచితాలను మరచిపోతున్నావు. అంటే తమరు వివేకంతో సంచరిస్తున్నారా? నీవు శ్రీకృష్ణుల్ని పాపి అని వచించరాదు. వచిస్తాను, ఎన్ని మారులైనా వచిస్తాను. నీవెవరు ఈ బ్రాహ్మణుని అధిక్షేపించడానికి? మేము ద్వారకాధీశులు శ్రీకృష్ణుల వారి సకులం. మా చెవులు వారిని నిందించడం ఎంత మాత్రము సహించవు. సఖుడు అంటే వారికి తొత్తువా? నీవు మా క్రోధావేశాలను రెచ్చగొడుతున్నావు బ్రాహ్మణ.
బహుశా మా గురించి నీకు తెలిసి ఉండదు. నీ వివరాలు తెలుసుకుని ఏమిటి ప్రయోజనం? నన్ను రక్షించగలిగిన వారి గురించి తెలుసుకుంటేనే ప్రయోజనం. పద, మేము నీ రక్షణకు సిద్ధంగా ఉన్నాం. హ, నువ్వేమి రక్షించగలవు పార్థ? శ్రీకృష్ణుడే యజ్ఞం అన్న నెపంతో తన కర్తవ్యం నుంచి విముఖుడవుతుంటే ఆ యమదూతలను నీవు నిర్జించగలవా? వద్దు, చేతగాని వాగ్దానాలు చెయ్యకు. అటులైన నీకు మా గురించి తెలియదనుకుంటాను. అందుకే ఈ విధంగా వచిస్తున్నావు. మేము మా బాహుబలంతో ఒకప్పుడు సాక్షాత్ మహాదేవులు శివభగవానులనే మెప్పించాము బ్రాహ్మణ. ఈ యమకింకరులు ఎంత మాత్రం. మేము ఈ సృష్టిలో కల్లా సర్వశ్రేష్ఠ ధనుర్ధారులం కావచ్చు. ఏ ఇంతటి పరాక్రమం సరిపోదా? పరాక్రమం గలవారు ఎందరో ఉన్నారు అర్జున. అయినా కార్యసాధకులనే నేను గౌరవిస్తాను. మేము నీ సంతానాన్ని రక్షిస్తామని వాగ్దానం చేస్తున్నాము బ్రాహ్మణ. మా వాగ్దానాన్ని నెరవేర్చుకుంటాం. నీ వాగ్దానం వ్యర్థమైతే, నువ్వు మా సంతానాన్ని రక్షించలేకుంటే అప్పుడేం చేస్తావు? కుంతి పుత్రులమైన మేము ఈ యజ్ఞ హోమాన్ని సాక్షిగా భావించి ఇప్పుడే ప్రతిజ్ఞ చేస్తున్నాము బ్రాహ్మణ. మేమే గనక నీ సంతానాన్ని రక్షించకపోతే అగ్ని ప్రవేశం చేసి ప్రాణత్యాగం చేస్తాం. కాలుని ధర్మాన్ని నిర్వర్తించని పార్థ. లేదు మధుసూదన, లేదు. మేము తమను నిందించడాన్ని సహించజాలము. అంతకంటే మా ప్రాణాలు త్యజిస్తాము. మా చెంతనున్న గాంధీవపు టంకారం త్రిభువనాలనే కంపింపజేయగల సామర్థ్యం గలది. తమరు నిశ్చింతగా యజ్ఞాన్ని పూర్తి చేయండి. మహదానందం. మరి తప్పక నీవు ఈ బ్రాహ్మణుని రక్షించగలవుగా? అవశ్యం. తమరు అనుజ్ఞనిస్తే మేము ఈ బ్రాహ్మణుడి గృహానికి వెళ్తాం. పద. దయచేయండి. ఇదేనా తమ గృహం బ్రాహ్మణ? అవును గాంధీవి. నా భార్య పరిస్థితి ఎలా ఉంది? ప్రసవ సమయం దగ్గరకు వచ్చేసింది నాయనా. ఇంకా కొద్ది నిమిషాలే ఉంది. మీరిద్దరూ వెలుపలుండండి, నే చూసుకుంటాను. భగవంతుడు కరుణిస్తే అంతే చాలు. గాంధీవధారి అర్జున, నేను మిమ్ము వేడుకుంటున్నాను. తమ శక్తి సామర్థ్యాలతో నా సంతానాన్ని సంరక్షించండి. నిశ్చింతగా ఉండండి బ్రాహ్మణోత్తమ. దిగులు చెందకండి. మా ఈ బాణాల కవచం తమ గృహాన్ని సురక్షితంగా ఉంచుతుంది.
ఈ దివ్యాస్త్రాల కవచాన్ని అతిక్రమించి ఏ శక్తి తమ పత్ని ప్రసూతి గృహం వరకు చేరుకోలేదు. కృతజ్ఞుడను. ఈ కవచాన్ని అతిక్రమించి ఏ ఒక్కరూ లోనికి వెళ్ళలేరు. ఆ విధంగానే ఏ ఒక్కరూ వెలుపలకు రాలేరు. బ్రాహ్మణోత్తమ, తమ సంతాన జననం జరిగింది. అతడిప్పుడు సురక్షితంగా ఉన్నాడు. మేం వాగ్దానం చేశాంగా తమ సంతానాన్ని రక్షిస్తామని. మా వాగ్దానాన్ని నెరవేర్చుకున్నాం బ్రాహ్మణ. వెళ్ళండి బ్రాహ్మణ, వెళ్ళి తమ సంతానాన్ని తనివి తీరా దర్శించుకోండి. ఆగండి! ఎవరక్కడ? నా బిడ్డ నాకు కాకుండా చేస్తున్నాడా దేవుడు? నా బిడ్డ లేకుండానే జీవించలేను. నా బిడ్డ లేకుండానే జీవించలేను. నేనేం పాపం చేశాను దేవుడా? వింటున్నావుగా, గొప్ప వీరుడవని విర్రవీగావుగా అర్జున. నా భార్య గర్భశోకాన్ని ఆలకించు, ఆలకించు పార్థ, ఆలకించు. నీవు వీరుడవా? నీవు పరాక్రమవంతుడవా? కావు. నువ్వొక పాపివి. నీ కృష్ణుడొక పాపి. ఈ ద్వారక కూడా ఒక పాప కోపం, మహాపాప కోపం. ఇక్కడెవ్వరికీ మేలు జరగదు, జరగనే జరగదు. నాకు దిక్కెవరు? నాకు దిక్కు ఎవరు? తమరు మమ్ము విశ్వసించండి. మేము తమ పుత్రుని అవశ్యం తీసుకువస్తాం. మళ్ళీ అదే అహంకారం. ఏ ప్రారబ్ధమో ఇది. నీ కళ్ళ ముందే నా బిడ్డ నాకు దూరమైనా నీవు మళ్ళీ తిరిగి తీసుకొస్తానంటున్నావా? నన్నొక మూర్ఖుడిగా భావిస్తున్నావా అర్జున?
మేము కుంతీపుత్రుడు అర్జునులం ఈ ద్వారపాలకులను ఆదేశిస్తున్నాం. మేము ప్రవేశించాలి, ద్వారాలను తెరవండి. ఓయి మానవ, ఇవి సంయమనపురి ద్వారాలు. ఇది యమరాజుల శాసనం. ఈ స్థానం మత్స్యలోకపు జీవులకు నిషిద్ధం. ఇక్కడికెవరూ శరీరాలతో ప్రవేశించజాలరు. నీకప్పుడే ఈ ద్వారాలలో ప్రవేశించే సమయం రాలేదు కనుక నీవు వచ్చిన దారినే తిరిగి వెళ్ళు. మేము వైష్ణవ విద్యలో ఉత్తీర్ణులం. ఆ విద్య యొక్క ఆధారంతోనే ఇక్కడకు రాగలిగాం. మీరు మా కోసం ద్వారాలను తెరవవలసిందే. సంయమనపురి ద్వారాలు యమరాజు ఆజ్ఞను మీరి తెరుచుకోవు కనుక నీవు మొండితనాన్ని విడిచి తిరిగి వెళ్ళు. ఆ బ్రాహ్మణ పుత్రుని తీసుకు వెళ్లకుండా మేము తిరిగి వెళ్ళాం. అందుకు ఎంతటి వారినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ద్వారాలను తెరవండి. చెప్పింది వినుమానవా, మేము నిన్ను హెచ్చరిస్తున్నాం. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళు. ఈ ద్వారాలు తెరుచుకోవు, ఈ ద్వారాలు తెరుచుకోవు. తెరుచుకుంటాయి, అవశ్యం తెరుచుకుంటాయి. నీవు మా పరాక్రమం గూర్చి ఎరుగవు. మేమీ ద్వారాలనే విధ్వంసం చెయ్యగలవారము. ఇప్పుడిక మేము బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించబోతున్నాం. ఓ బ్రహ్మదేవ, మా అస్త్రాలన్నీ ఈ సమయాన విఫలమయ్యాయి. అందుకే మేము తమ ప్రసాదితమైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తున్నాం. మేము ఈ అస్త్రాన్ని ప్రయోగించగానే తమచే సృష్టించబడిన సమస్త విశ్వము నాశనమైపోతుందని మాకు తెలుసు. ఈ సంయమనపురి కూడా శిథిలమైపోతుంది. మా వాగ్దానం నెరవేర్చుకునే మార్గం గోచరించక మేము ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నాం. హే దేవా, తమరు మమ్ము క్షమించాలి. ప్రణామాలు ధర్మపిత. శుభం కలుగుగాక వత్స. పుత్ర, ఏమిటి దుస్సాహసం? బ్రహ్మ సృష్టి వినాశనవా? ఎందుకు? ఒక బ్రాహ్మణ బాలుని కోసమా? హే ధర్మపిత, ఇది కేవలం ఒక బ్రాహ్మణ పుత్రుని సమస్య కాదు, మా ప్రతిజ్ఞ యొక్క సమస్య. మా ప్రతిజ్ఞ నెరవేర్చుకునే మార్గంలో ఏది ప్రతిబంధకమై నిలిచినా దాన్ని నిర్మూలించడం మా ధర్మం. ధర్మవచనాలు వచిస్తున్నావా? అటులైన ఎందుకు మరచావు? ఒక ధర్మాన్ని నిర్వర్తించడం కోసం అంతకన్నా గొప్ప ధర్మాన్ని బలి చేయరాదని నీకు తెలియదా? ఏమంటున్నారు తమరు? అవును, ఏ మానవుడికైనా బ్రహ్మాస్త్రాన్ని సమస్త లోక కళ్యాణం కోసమో లేక ధర్మస్థాపనం కోసమో ప్రదానం చేయబడుతుంది. కానీ ఈ విధంగా తమ స్వార్థం కోసమో సృష్టి వినాశనానికో కాదు అర్జున. మా స్వార్థం కోసమా? నిస్సందేహంగా
ప్రస్తుతం నీవు కేవలం అల్ప స్వార్థం కోసమే ఈనాడు ఈ మహా వినాశక శక్తిని ప్రయోగించాలని తలచావు. నీ స్వార్థానికి కారణం నీవు పూనిన ప్రతిజ్ఞ. నీవా ప్రతిజ్ఞను నెరవేర్చనిచో దానికి మూల్యం నీవు ప్రాణాలను త్యజించడం. ఇది స్వార్థం కాదా? కేవలం నీ ప్రాణాలను నిలుపుకోవడానికే నీవీ విధంగా ప్రళయాన్ని సృష్టించాలని తలచావు. దీన్ని ధర్మపాలన అంటారా? ఎప్పుడైతే రెండు ధర్మాల మధ్య సమస్య తలెత్తుతుందో అప్పుడు సమస్త లోకాలకు మేలు కలిగే పరిష్కారాన్ని ఎన్నుకోవాలి. కనుక ఒక మృత బాలకుని బ్రతికించాలనే ఆశను విడచి నీవా బ్రహ్మాస్త్రాన్ని నీ తునీరంలో భద్రపరచు. మేము దాని శక్తులను క్షీణింపజేశాము. ప్రస్తుతం అది నిష్ప్రయోజనం. అంటే ఈ పరిస్థితిలో మాకు దేవతలు కూడా సహకరించలేరా? దేవతలకే దేవత ఆ భగవానులు శ్రీకృష్ణులు ఇప్పుడు ధరిత్రిపై ఉన్నారు. వారే నీకు సహకరించగలరు. శుభం కలుగుగాక వత్స. చూడండి, అందరూ చూడండి, నా సంతానాన్ని రక్షించేవాడు, సాక్షాత్తు మృత్యువునే జయించగలిగిన వాడు ఈ అర్జునుని చూడండి. తన పరాక్రమంతో పరమేశ్వరునే ప్రత్యక్షం చేసుకున్నాడట. ఎక్కడున్నారు మా పుత్రుడు? ఎక్కడో చెప్పు అర్జున. ఓ బ్రాహ్మణవర్య, మేము తమ పుత్రులను యమలోకం నుంచి రక్షించలేకపోయాం. వారిని రక్షించడంలో అసమర్థులమైనాము. ఇది ఈ గాంధీవానికే సిగ్గుచేటు, ఈ అర్జునుని పౌరుషానికే కళంకం. బ్రాహ్మణ, మేము మా ప్రతిజ్ఞను పాటించి తీరుతాం. మాకు జీవించే అర్హత లేనే లేదు. మేము అగ్ని ప్రవేశం చేస్తాము. కుంతి పుత్రులం అర్జునులం ఈ పృథ్వీ లోకపాలకులు దిక్పాలకులు సాక్షిగా వాగ్దానం చేస్తున్నాం. మేమీ బ్రాహ్మణ దంపతుల బిడ్డల ప్రాణాలను రక్షించలేని కారణంగా మేము ప్రతిజ్ఞ నెరవేర్చుకోలేని అపరాధులమయ్యాం. అందుకని మేము మా పితృదేవుల గౌరవ మర్యాదలను రక్షించడం కోసం స్వయంగా మేము ఈ అగ్నికి ఆహుతి కాబోతున్నాం. అర్జున, ఆగు! వాసుదేవ,
మాకు తెలియజేయకుండానే వెళ్తున్నావు అర్జున? మేము మా ధర్మ పాలనలో విఫలమైనాము. మాకు ఆ విషయం తెలుసు అర్జున. మరి మా ప్రతిజ్ఞను నెరవేర్చుకోనివ్వండి మధుసూదన. నీ ప్రతిజ్ఞ వెనుక ఏమున్నదో నీకు తెలుసా పార్థ? ఏమిటది కృష్ణ? మేమనే అహంకారం, దానివల్ల కలిగిన మాత్సర్యం, ఆ విషయం తెలుసా? సాక్షాత్తు ఆ కాలుని ఎదుర్కోగలవా అర్జున? మరి మిమ్మల్ని నిందించడాన్ని కూడా మేము సహించలేకుండా ఉన్నాం. ఎందుకు సహించలేకపోయావు? నింద అనేది పరిష్కారానికి జనని వంటిది. కర్తవ్య పరాయణుల్ని చేసేది నిందన్న విషయాన్ని నీ వెరుగుకున్నావు. ఏమైనా కానివ్వండి, ఎవరు తమను పాపి అన్నా మేము సహించలేం. ఈ లోకంలో పాపం పుణ్యం రెండూ ఎప్పుడూ కలిసే ఉంటాయి. అలా కాక పాపమో పుణ్యమో వేరువేరుగా ఉండవు. ఇక్కడ సమస్తం కర్మల యొక్క ఫలాలే. ప్రస్తుతం మాకు తెలిసిందల్లా ఒక్కటే మాధవ, ఈ లోకంలో మాకు జీవించే అర్హత లేదు. నీ యొక్క ప్రాణాలపై అధికారం కేవలం నీ ఒక్కడికే కాదు పార్థ, నీ యొక్క సఖులకు ఉంటుంది. కనుక మేము నీ యొక్క సఖునిగా నీవిలా కర్తవ్య విముఖుడవై పారిపోవటాన్నెట్టి పరిస్థితుల్లోనూ అనుమతించం. కేవలం ఒక్క పిరికి వాళ్లే తమ కర్తవ్యాన్నిలా మధ్యలో వదలి మృత్యుదేవతకు శరణాగతులవుతారు. కానీ మేం కర్తవ్యం నుంచి తిరోగమించడం లేదు కృష్ణయ్య. మేం కర్తవ్యం నెరవేర్చుకోవడంలో అసమర్థులమయ్యాం. అసమర్థుడివా? అసలు మనిషి అసమర్థుడు ఎప్పుడు అవుతాడో తెలుసా? కేవలం తన కర్తవ్యం నుంచి విముఖుడైన నాడు. అది వీర లక్షణం కాదు. వీరుడు అంతిమ శ్వాస వరకు తన ప్రయత్నం నుంచి వెనుదిరిగిపోడు. మరి ఆ వీరుని ముందు ఉక్కుగోడలో అడ్డుగా నిలిస్తే దానికి తల ఢీకొని అలసిపోవడం కంటే ఏం చేయగలడు? అయినా అతడు ఆ ఉక్కు గోడల్ని తలతో ఢీకొంటూనే ఉండాలి. ఢీకొంటూనే ఉంటే మరణిస్తాడు. అలాంటి మరణమే అతని యొక్క వీరత్వానికి రుజువు. కర్తవ్య పాలకుడైన వాడు తన కడశ్వాస వరకు ఆ ఉక్కు గోడను మోదీ 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 తర్వాతే మరణిస్తాడు. ఎందుకంటే తన అంతిమ ఘాతానికైనా అది వ్రక్కలవచ్చు కదా అని. తమ ఉద్దేశం ఏమిటి? మేము పరిపూర్ణంగా యత్నించలేదనా? ముమ్మాటికి అదే వచిస్తున్నాను పార్థ. నీవిప్పుడు యమలోకం వరకు వెళ్ళి తిరిగి వచ్చావు. కానీ ఆ యమలోకం తర్వాత ఇంకా ఎన్ని లోకాలున్నాయో నీవు తెలుసుకోగలిగావా? అంటే ఏమిటో నాతో రా, చూపిస్తా. మన ఇరువురం యమలోకానికి వెళ్ళి ఆ బాలులను తీసుకొద్దాం. హే బ్రాహ్మణ, మా సఖుడు అర్జునుడు తమ పుత్రులను తీసుకురాగల సమర్థుడే. తన ప్రతిజ్ఞను నెరవేర్చగల ధీరుడే. తమరు ధైర్యం వహించి మా కోసం నిరీక్షిస్తూ ఉండండి. పదర్జున. ఆగుదారుక. దారుక, నీవిక్కడే ఉండు. అర్జున, ఆ రథానికి నీవే సారథివి. ఆజ్ఞ మధుసూదన. పార్థ, అధిరోహించు.
అర్జున, మనమిప్పుడు సప్తగిరులను దాటి వెళ్ళబోతున్నాం. వాసుదేవా, నేడు నిరాశ చెందినట్లు పూర్వం ఎప్పుడూ నిరాశ చెందలేదు. ఇప్పుడు మా సామర్థ్యంపైనే మాకు సందేహం కలుగుతోంది. అర్జున, మేమే సర్వశ్రేష్ఠ ధనుర్ధారులు అన్న అహంకారం నుంచి విముక్తుడవయ్యాం. నీలోని అహంకారం ఇప్పుడు పటాపంచలైపోయిందని అర్థం చేసుకో. నీకప్పుడున్న అహంకారం వల్లనే బ్రాహ్మణ పుత్రులను రక్షించడానికి వెళ్ళాం. మృత్యువునే జయించగలనన్న మనోభ్రాంతికి లోనయ్యా. కానీ నీవు ఒక్క విషయాన్ని విస్మరించావు. ఈ ప్రపంచంలో పరమసత్యం ఒక్కటే, అదే మృత్యువు. దానినెవ్వరూ జయించలేరు. నీవే కాదు, మేము కూడా. నీ అహంకారాన్ని పారద్రోలడానికి యమలోక ద్వారాలు తెరవబడలేదు. అహంకారమే నిన్ను పరాజితుణ్ణి చేసి యమలోకం నుండి రిక్తహస్తాలతో తిరిగి పంపింది. వాసుదేవా, మమ్ము ఇంకా లజ్జితుల్ని చేయకండి. సరే పదర్జున. వాసుదేవా, ఇక్కడ గాఢాంధకారంగా ఉంది. ఒకవేళ మార్గం మరచి సంచరిస్తున్నావా? మన అశ్వాలకు కూడా ఏమీ గోచరించుటలేదు. సుదర్శనమా, నీ జ్యోతిర్మయ తేజంతో ఈ గాఢాంధకారాన్ని ఛేదించి మార్గదర్శినివి కమ్ము. పదపార్థ. ప్రణామం దేవా. ఏమిటి వాసుదేవా, ఇలా వేంచేశారు? తమ దర్శనార్థమే వేంచేశారు. మా సఖుడు అర్జునునికి కొన్ని విషయాలు బోధించవలసి వచ్చింది. అర్జున, శ్రీకృష్ణుని వల్ల నీకు మా దర్శనం లభించింది. మేమే నిన్నిక్కడికి పిలిపించాం. నీ రథానికి 4 అశ్వాలున్నాయే, అవి 4 దిక్కులకు ప్రతీకలు. ఆ రథం నీ మనసుకు ప్రతీక. మనసును నియంత్రించలేకపోయినట్లయితే 4 దిక్కులా అది తిరుగాడుతుంటుంది. అటువంటప్పుడు శ్రీకృష్ణుని వంటి సారథి లభిస్తే
అంటే అదుపు చేసేవాడు తప్పక మనసు వశంలో ఉండి తీరుతుంది. నీవు సప్తగిరులను దాటి వచ్చావు. అవి మానవుని యొక్క జన్మలకు ప్రతీకలు. 7 జన్మలలోనూ మానవులు శ్రీకృష్ణ భగవానుని కృప లేని ఎడల భవసాగరం నుండి విముక్తి పొందలేరు. శ్రీకృష్ణుని స్పర్శించిన వారు క్షణకాలంలోనే విముక్తిని పొందగలరు. హే అర్జున, నీవు అహంకారం వల్ల కాళరాత్రిలో పయనించావు. ఆ అంధకారం నీలో ఉన్న అహంకారానికి ప్రతీక. భవసాగరాన్ని దాటుతూ నీవు ఈ విధంగా అనుకున్నావు, ఈ లోకమంతటిలో నేను సర్వశ్రేష్ఠ ధనుర్ధారినయ్యుండి యమలోక ద్వారాలు తెరిపించలేకపోయానని. ఆ అంధకారం నా మహా